వేసవిలో ఏదైతే కోరుకుంటామో అదే రీతిలో ఫ్యాన్ గాలి బ్రహ్మాండంగా వేసింది. ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఇక్కడ అక్కడ అని కాకుండా మొత్తం అటు రాయలసీమ, ఇటు కోస్తా, ఇటు ఉత్తరాంధ్ర అన్ని ప్రాంతాల్లో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధిని 2 కార్యక్రమాలు చేశారు అని మా నినాదం ఉందో దాన్నే మళ్ళీ నేను కొనసాగిస్తానని చెప్పారు. మాయ చెప్పుకుంటా, మోసం చెప్పుకుంటా దాన్ని ప్రజలు విశ్వసించారు. ఇది కొత్త వరవడి. అందుకే అంత పెద్ద ఎత్తున మహిళలు, ఎందుకంటే మా దగ్గర సంక్షేమంలో లబ్ధి పొందిన మహిళలు 74% మంది మహిళలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. 74% మంది మహిళలు పెద్ద ఎత్తున వచ్చి మా తాలూకు ఆత్మగౌరవం కాపాడాడు జగన్మోహన్ రెడ్డి గారు, నా అన్నగా, నా తమ్ముడిగా, నా బిడ్డగా అని వాళ్ళందరూ కూడా. అందుకే మీరు ఎక్కడ చూసేస్తే బారులు తిరిగి మహిళలు వచ్చి ఉన్నారు. దాంతోపాటు వృద్ధులు, మాకు ఇంట్లో గౌరవం పెరిగింది, ఊర్లో గౌరవం పెరిగింది, మమ్మల్ని వచ్చి చేతిచ్చి ఆదుకున్నాడు. ఈయన 1వ తారీఖు పెన్షన్ అనేది ఆశామాష ఎప్పుడు మేము జీవితంలో చూడలేదు. పేదరికం అనేది మాకు తెలియకంట ఈయన జగన్మోహన్ రెడ్డి ఆదుకున్నాడు, దాన్ని మరిపించాడు. ఈ 10 కాలాల పాటు ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారు, ఉంటేనే న్యాయం జరుగుతుందని వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎన్నో కుతంత్రాలు పడింది, ఎన్నో కుయుక్తులు చేసింది, ఎన్నో అబద్ధాలు చెప్పింది, ఎన్నో మోసాలు చేసింది. 1 కాదు 2 కాదు. సడన్గా మధ్యలో ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చింది, లేని చట్టాన్ని తీసుకొచ్చి రైతులను మొప్పెడదామని చూస్తుంది. కానీ రైతు ఎక్కడ కూడా చెక్ చదవలేదు. సంక్షేమం ఆపడానికి ప్రయత్నం చేసి వాళ్ళు తిరిగి మళ్ళీ మేమే దాంట్లో అకౌంట్లో డబ్బులు లేవని చెప్పి మోసం చేయడానికి ప్రయత్నం చేసింది. అయినా వాస్తవాలు తెలిసరికి నిజాలు తెలుసు, అందుకే చేశారు. అందుకు రాజకీయాల్లో, ప్రజా జీవితాల్లో నిజాయితీ ముఖ్యం, చెప్పింది చేయడం అనేది ముఖ్యం. ఓ బ్రాండ్ ఉన్నాడు, మాట తప్పుడు మనం తిప్పరని. అది స్వర్గీయ రాజశేఖర గారికి ఉంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది ఆ వారసత్వం. అదే రీతిలో ప్రజలందరూ కూడా వచ్చారు. తప్పకుండా ఏదైతే నిన్న ఇంత పెద్ద ఎత్తున వచ్చి ప్రభుత్వం 4వ తారీఖున జూన్ 4ని లెక్కింపవుద్ది. ఆ డేట్ కూడా ఇంకా రేపు 2 అనౌన్స్ చేస్తాం. ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి వస్తారు, ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారు విశాఖపట్నంలోనే. కన్నుల పండుగ ఏదైతే ఆకాంక్షలు ఉన్నాయో ఆకాంక్షలని నెరవేర్చడమే కాకుండా ఏవైతే ప్రభుత్వంలో జరుగుతున్న రిఫార్మ్స్ ఉన్నాయో దాన్ని కొనసాగిస్తూ అటు విద్యలో కానీ, వైద్యంలో కానీ, దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాన్ని ముఖ్యంగా విశాఖ విజన్ ఏదైతే ఉందో విజన్ అచీవ్ చేస్తూ ఉద్యోగ అవకాశాలు ఇస్తూ జూన్ 4 నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఇందులో పాల్గొన్న ఈ ఎన్నికల్లో ఎన్నో ఒడిదుడుకులు పాల్గొని ఎన్నో ఇబ్బందులకు ఓర్చి ఎన్నో మాయమాటలకి లొంగకుండా, ప్రలోభాలకు లొంగకుండా ఉన్న మా పార్టీ కార్యకర్తలు, మా నాయకులు, అలాగే మా సోదరులు సోదరీమణులు అందరికీ కూడా
వ్యక్తిగతంగా పార్టీ పరంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది బాగా సంగ్రామం. ఎన్ని కుయుక్తులు పన్నాలో దాన్ని అన్ని కుయుక్తులు అన్నీ ఏదో చెప్తాం కదా, సామధానం బాధ భేద దండోపాయం అన్నీ 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 ఉపయోగించారు. ఒకటి కాదు, రెండు కాదు. ఆఖరికి స్వయాన్న నేను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు లేఖను కూడా సృష్టించారు. ఎంత దౌర్భాగ్యం, ఎంత దిగజాడుతనమో దీన్ని బట్టి తెలుస్తుంది. లేఖ బట్టి తెలుస్తుంది ఏ స్థాయికి తెలుగుదేశం పార్టీ కూటమి దిగజారింది అనడానికి ఇది పరాకాష్ట. ఇది ఒక మచ్చుతనం, ఇలాంటిది ఇది ఒక చిన్న విషయం. అంటే ఏదైనా ఏదో విధంగా వాళ్ళకి వచ్చిన కుతంత్రాలతో క్షుద్ర రాజకీయాలు చేసి బయటపడాలని ఏం పెడతారు? తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకి ఉన్న చరిత్ర ఈ రాష్ట్ర ప్రజానికి అందరూ తెలుసు. మాయా, మోసం, దగ. అలాగే రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఏదైనా చెప్తుంది చేస్తారు, చేసింది చెప్తారు. రైతు పెట్టేవాడిగా ఉండాలి కానీ చేయి పట్టేవాడిగా ఉండకూడదు, చేయి పెట్టేవాడిగా ఉండాలని నానుడిని విశ్లేషిస్తారు. పేదవాడు కానీ ఉన్నాడంటే వారికి చేయూత ఇవ్వాలి. పేదవాడిగా ఉండకూడదు. రైతు కూలీగా ఉండకూడదు. వారు డాక్టర్, ఇంజనీర్ అవ్వాలి అని నమ్మిన వాళ్ళు. కూలీగా ఉండకంటే కూలి కూడా పెద్దవాడు అవ్వాలి, కార్పొరేట్ అవ్వాలని నమ్మిన వ్యక్తులు వీళ్ళు. ఆ విధంగా నమ్మారు కాబట్టి, ఆ విధమైన మేనిఫెస్టోని ఇచ్చారు కాబట్టి, మాయని చెప్పకుండా 5 సంవత్సరాలు మళ్ళీ రిపీట్ చేస్తారని, 5 సంవత్సరాలు నా పరిపాలన నమ్మి మీకు మంచి జరిగితేనే నాకు ఆశీర్వాదం కోరిన మరి నాయకుడు ఈ దేశంలో ఎవరూ లేరు, జగన్మోహన్ ఒక్కరే. కాబట్టే ఆయన మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున ఆయన ఆశీర్వదించిన ఆ తల్లులకి, మహిళామణులకి అని. మరి నిన్న ప్రతి పోలింగ్ బూత్కి కూడా వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా మహిళలు ఎక్కువగా బార్లు ఉండటం, ఓటేయాలని ఉదయం 7 గంటల నుంచి వారు వచ్చి ఉండడం, ఓటర్లలో మహిళల్లోని చైతన్యవంతం రావటం. ఈ విధంగా ఎన్నికలు ఖచ్చితంగా ఓటు వినియోగించుకోవాలి. ఆ ఓటును కూడా ఈరోజు నాకైతే ఖచ్చితంగా ఈరోజు మహిళా పక్షపాతిగా ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తున్న పెద్దలు, మా పార్టీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు స్పష్టంగా ఈవేళ మళ్ళీ వారిని తెచ్చుకోవాలనే ఆలోచనతో మహిళలు కనబడడం జరిగింది. నాకైతే ఫ్యాన్ గాలి వీస్తుంది అనేది ఫీలింగ్ అయితే నేనైతే ఫీల్ అవుతున్నాను. మహిళలతో ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగి మద్దతు ఇస్తారు, మళ్ళీ తీసుకొస్తారనే వారి ఆతృత అనేది వారి వాటిలో కనబడడం గమనించాను. మరి ఈరోజు ఎన్నికల పోలింగ్ కూడా నిన్న ఈ నైట్ అయిన దాన్ని బట్టి ఎంపీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వరకు సుమారు 65.5% వరకు ఎన్నికలలో పోలింగ్ జరిగిందనేది మరి రావటం, మరి గత సరళ కంటే కాస్త ఎక్కువని కూడా భావించడం జరుగుతూ ఉంది. గత జరిగిన దానికంటే ఈసారి ఎక్కువ మంది పాల్గొన్నారు అని చెప్పని, ఇవన్నీ శుభపరిణామం. ఎక్కువ మంది పాల్గొనడం అనేది, ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది, అంటే వాళ్ళు ఇచ్చిన ఓటుతోనే వాళ్ళు ఎవరైతే డిసైడ్ చేయాలనుకున్నా ఆ ఓటుతోనే ఈరోజు ఈ ప్రాంతం డెవలప్మెంటు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి
అట్లా పాలు పంచుకొని నేను కూడా భాగస్వామి అవ్వాలనడం, చైతన్యం రావడం దాన్ని శుభపరిణామంగా భావిస్తున్నాను. అలాగే ఏదైతే ఈరోజు ఎన్నికల్లో ప్రత్యేకించి చెప్పామో, మేనిఫెస్టోలో ఇచ్చినవి ముఖ్యమంత్రి గారు ఏవైతే అవన్నీ ఇచ్చి చేశారో దాన్ని కంటిన్యూ చేస్తామనే దాన్ని ఈరోజు ఖచ్చితంగా అవి జరుగుతాయని ఒక నమ్మకం ప్రజల్లో కనబడడంతో పాటు, ఏదైతే మరి నేను తిరిగినప్పుడు కూడా మరి ఏవైతే మా స్టాండ్ ఇది అనుకుని పార్టీ స్టాండ్ కానీ మా స్టాండ్ కానీ ఏదైతే చెప్పామో దానికి ఖచ్చితంగా ప్రజలు అవకాశం ఇస్తారని భావిస్తున్నాను. ఖచ్చితంగా వాటికి నిలబడతామని కూడా, ఆ స్టాండ్స్కి నిలబడతామని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఇటువంటి కార్యక్రమం 35 రోజుల నుంచి వారు చేస్తున్న అవిరాల కృషి, ఈవేళ కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు. వారు ఇక్కడ ఇందులో పాలు పంచుకున్న పేరు పేరిన పార్టీ పెద్దలందరికీ, అలాగే నాయకులకు, అలాగే ముఖ్యంగా కార్యకర్తలందరికీ కూడాను మీ ద్వారా పేరు పేరిన మరి ఈ కార్యక్రమం విజయవంతంగా ఎన్నికల్లో పోలింగ్ వరకు కూడా వారు కృషి చేసినందుకు వారందరికీ కూడాను, మరి మా మీడియా సోదరులు, పత్రికా సోదరులు కూడా చైతన్యవంతం చేసి తీసుకొచ్చారు. మీకు కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్ర అభివృద్ధి దిశగా వెళ్తుందనే ఓ నమ్మకం అయితే మరి రేపు రానున్న రిజల్ట్లో ఖచ్చితంగా వస్తుందని మరి నమ్ముతూ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు.